కుంభరాశి వారికి నమస్కారం మరియు మా ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం కుంభరాశి వారికి జూన్ 17 బుధవారం మరియు జూన్ 18 గురువారం రోజుల్లో గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోందో పూర్తిగా తెలుసుకుందాం. ఈ 2 రోజులు మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయి, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, ప్రేమ, వివాహం, ఆరోగ్యం, విదేశీ అవకాశాలు, విద్య, కుటుంబం వంటి అంశాలపై పూర్తి విశ్లేషణ ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిషాలయం. స్త్రీ పురుష వశీకరణ 100%. ప్రేమించిన వ్యక్తి దూరం అవ్వడం, చెడు ప్రయోగాల నివారణకు, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా రోజులలో పూర్తి పరిష్కారం చేయబడను. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. కోయ పూజారి మంజునాథ గారు. ఫోన్ నెంబర్ 9100263308. ప్రస్తుతం శని ప్రభావం మీ రాశిపై ఉండడంతో మీరు చేసే ప్రతి పనిలో క్రమశిక్షణ మరియు బాధ్యత పెరుగుతుంది. అలాగే గురుగ్రహ అనుగ్రహం వల్ల కొన్ని కీలక విషయాల్లో ఆశించిన ఫలితాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కుంభరాశి వారి స్వభావం ఎలా ఉంటుంది అంటే, కుంభరాశి వారు చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని కోరుకుంటారు. ఇతరులు ఆలోచించిన విషయాలను కూడా వీరు ముందుగానే ఊహించగలరు. ఇక వీరిలో న్యాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని కోరుకుంటారు. ఎవరికి అన్యాయం జరిగినా అస్సలే సహించలేరు. అయితే కొన్నిసార్లు తమ భావాలను బయటకు చెప్పుకోకపోవడం వల్ల ఇతరులు వీరిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు జూన్ 17 బుధవారం రోజు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. ఇక ఈరోజు ఉదయం నుంచే మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా కదలికలోకి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. మీరు గతంలో చేసిన కృషికి సంబంధించిన మంచి వార్త వినే అవకాశం కూడా ఉంది. అయితే కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న ఆందోళనలు కూడా క్రమంగా తగ్గుతాయి. ఇక ఉద్యోగస్తులకైతే ఈరోజు చాలా మంచి రోజు. సీనియర్స్ నుంచి ప్రశంసలు లభించవచ్చు. మీరు చేసిన పనికి గుర్తింపు కూడా వస్తుంది. కొంతకాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ గురించి చర్చలు జరగవచ్చు. కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి ఇది చాలా శుభ సమయం. ఇక వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్లు కూడా పరిచయం అవుతారు. గతంలో నిలిచిపోయిన బకాయిలు చేతికి అందుతాయి. ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారికి ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. ఇక ఆర్థికంగా అయితే ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకోని ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. పాత పెట్టుబడుల నుండి లాభాలు కూడా రావచ్చు. అయితే విలాసవంతమైన ఖర్చులను మాత్రం తగ్గించడం మంచిది. అవసరమైన చోట మాత్రమే డబ్బు ఖర్చు చేయండి. ఇక కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఈరోజు ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా జరుగుతాయి. దూరంగా ఉన్న బంధువుల నుండి శుభవార్త అందుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక ప్రేమికులకు ఇది చాలా మంచి రోజు. చిన్న అపార్థాలు తొలగిపోతాయి. మీరు ప్రేమించే వ్యక్తి నుండి శుభవార్త కూడా వినవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూల సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు జూన్ 18 గురువారం రోజు రాశి ఫలితాలు తెలుసుకుందాం. గురువారం రోజు కుంభరాశి వారికి మరింత శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఏ పని ప్రారంభించినా విజయానికి దగ్గరగా తీసుకెళ్తుంది. కొత్త అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నవారికైతే ఈరోజు కార్యాలయంలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మీ ఆలోచనలకు ప్రాధాన్యత కూడా లభిస్తుంది.
ఉద్యోగ మార్పు కోరుకునే వారికి మంచి అవకాశం కూడా రానుంది. ఇక విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభ సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. విదేశీ సంబంధాల ద్వారా లాభాలు కూడా పొందవచ్చు. ఇంకా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి ఆదాయం కూడా వస్తుంది. ఇక ఈరోజు ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఈరోజు ధన ప్రవాహం మెరుగ్గా ఉంటుంది. అనుకోని బహుమతులు కూడా పొందవచ్చు. పెట్టుబడుల ద్వారా లాభాలు కూడా రావచ్చు. బ్యాంకు వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే పెద్ద సమస్యలు ఏమీ కనిపించవు. అయితే నిద్రలేమి సమస్య ఉంటే దానిని మాత్రం అస్సలే నిర్లక్ష్యం చేయవద్దు. నీరు ఎక్కువగా తాగండి. యోగా మరియు ధ్యానం చేయడం మంచిది. ఇక విద్యార్థులకు ప్రత్యేక ఫలితాలు ఉండబోతున్నాయి ఈ 2 రోజుల్లో. కుంభరాశి విద్యార్థులకు ఈ 2 రోజులు చాలా అనుకూలంగా ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఏకాగ్రత పెరుగుతుంది. గురువుల సహాయం కూడా లభిస్తుంది. ఇక ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక విదేశీ ఉద్యోగం, విదేశీ విద్య లేదా విదేశీ ప్రయాణం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. వీసా సంబంధిత పనులు ముందుకు సాగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మహిళలకు ప్రత్యేక ఫలితాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కుంభరాశి మహిళలకు ఈ 2 రోజులు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటాయి. ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. ఆర్థిక స్వతంత్రత కూడా పెరుగుతుంది. కొత్త ఆభరణాలు లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇక ఈ 2 రోజుల్లో కుంభరాశి వారికి శుభ సూచనలు ఏంటి అంటే అదృష్ట సంఖ్యలు వచ్చేసి 4, 8, 11. అదృష్ట రంగులు నీలం, ఆకుపచ్చ, తెలుపు. అదృష్ట దిక్కు పశ్చిమం. ఇక శుభ సమయం వచ్చేసి ఉదయం 8:30 నుండి 11:30 వరకు. ఇక శుభదేవత వచ్చేసి శ్రీ మహావిష్ణువు. ఇక మీరు ఈ 2 రోజుల్లో చేయవలసిన పరిహారాలు ఏంటి అంటే ఓం నమో నారాయణాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలను కూడా ధరించండి. గోవులకు పచ్చిగడ్డి పెట్టండి. పేదలకు అన్నదానం కూడా చేయండి. ఆలయంలో నెయ్యి దీపాన్ని వెలిగించండి. తులసి మొక్కకు నీరు పోసి ప్రార్థించండి. ఇలా చేయడం ద్వారా మీ ఫలితాలు రెట్టింపుగా అవుతాయి. ఇక మొత్తం మీద జూన్ 17 మరియు 18 తేదీలు కుంభరాశి వారికి అనేక శుభ ఫలితాలను తీసుకురాబోతున్నాయి. ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో లాభాలు, కుటుంబంలో సంతోషం, ప్రేమలో అనుకూలత, ఆర్థికంగా స్థిరత్వం కనిపిస్తున్నాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మీ జీవితంలో ఒక మంచి మలుపు తిరిగే అవకాశం ఉంది. కుంభరాశి వారికి ఒక గొప్ప వార్త రాబోతోందా? మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.